చేసుకున్నాం అనేటి కార్యక్రమంలో గోపాల్ నాయుడు గారికి అలాగే గౌడ్ గారికి అందరికీ కూడా మరి నాటి కార్యక్రమాలు మరి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి సాదర స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాలను ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మాల మహానాడు సారథ్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహభరితంగా ఎంతో ఉల్లాసభరితంగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. గౌరవ ఎమ్మెల్యే గారు మరి పూలమాలతో మన భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిశ దశ నిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ఆహార్నిశలు కృషి చేసినటువంటి ఉన్నారండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వారి యొక్క ఆశయ సాధన కోసం భారత రాజ్యాంగం నెలకొంది. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి మనం అందరం కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కలిసి జరుపుకోవడం. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సార్ గారు, ఎస్ఐ సార్ వారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకే ఈ విషయం కూడా మళ్ళా రాబోయే కాలంలో కూడా అందరం కలిసి మనం సక్సెస్ చేయాలని నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరకు నా ధన్యవాదాలు. తర్వాత టీడీపీ నాయకుడు ముందుగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలకు. అయితే మనం జనవరి 26 అని అంటే మనకి మతికొచ్చేది ముందుగా రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఏంటంటే అంటే 1947 ఆగస్టు 15 మాత్రమే అందరికీ మతికుంటుంది. ఎందుకంటే ఆగస్టు 15 రోజు మనం స్వాతంత్రం కోసం పోరాడినాం. మన పెద్దలు గ్రంథాలను రాసినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారని ఈ సభ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి రామ్జీ సత్పాల్, తల్లి భీంబాయ్. వీరికి ఈ సంతానమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప నాయకుడు. ఆయన ఈ భారతదేశానికి రాజ్యాంగ పరంగా ఒక దిశానిర్దేశాన్ని చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, సామాజికవాది, ఆర్థికవేత్త, న్యాయవాది. ఇలాంటి గొప్ప వ్యక్తి మన దేశానికి ఒక దిక్సూచిని సూచించిన వ్యక్తే. భారత రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా ఉండి ఈ యొక్క రాజ్యాంగంలో కుల మత వర్గ భేద విభేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశం